గ్రంథము నుండి యేసు ప్రభుల వారు పలికిన 7 మాటలలో 2 మాటలు మనం విన్నాం. 3వ మాట దేవుడు పలికిన 7 మాటలలో సప్తస్వరాలలో 3వ మాట గురించి మనం తెలుసుకుందాం. ఈ మాట ఆప్యాయతను గురించి తెలియపరుస్తుంది. ఈ మాట ఆదరణను గురించి తెలియపరుస్తుంది. ఈ మాట మాతృ ప్రేమను తెలియపరుస్తుంది. అమ్మ యొక్క ఔన్నత్యాన్ని తెలియపరుస్తుంది. ఈ మాట బాధ్యతను తెలియపరుస్తుంది. అయితే అమ్మ అనే ఈ పదానికి అర్థము తెలియని వారు ఎవరు కూడా ఉండరు. అమ్మ అంటేనే ఆప్యాయతం, అనురాగం అనేది జ్ఞాపకం వస్తాయి. దేవుడు మానవ జాతికి ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? తల్లి. అమ్మ అనే మాటలో మాధుర్యం, మాత అనే మాటలో మమకారము దాగి ఉంది. అయితే ఈ విశ్వంలో తల్లి గర్భము నుంచి ఉద్భవించిన వారు ఎవరు కూడా ఉండరు. అందరూ కూడా తల్లి గర్భము నుంచి పుట్టిన వారే. ఒక ఆదాము, అవ్వ, మెల్కిసెదకు తప్ప ప్రతి ఒక్కరూ కూడా తల్లి గర్భం నుంచి ఉద్భవించిన వారే. ప్రతి వ్యక్తికి జన్మనిస్తుంది తల్లి. అనాథులకు సహితం జన్మనిచ్చేది తల్లి. అయితే ఈ సువిశాల సృష్టిలో ప్రతి గొప్ప వ్యక్తి జీవితం వెనకాల ఒక కమనీయమైన తల్లి దాగి ఉంది. మనం గమనించినట్లయితే గొప్ప నాయకుడైన మోషే జీవితం వెనకాల తన తల్లి యొకోబేతు దాగి ఉంది. అలాగే ప్రార్థనాపరుడైనటువంటి ప్రవక్త అయిన సమూయేలు వెనకాల తన తల్లి ప్రార్థనాపరులైన హన్నా దాగి ఉంది. అంతేకాకుండా యేసయ్య శిష్యులలో అగ్రగణ్యుడైనటువంటి హతసాక్షులుగా అయినటువంటి యాకోబు, యోహోను జీవితం వెనకాల ధైర్యశాలి అయిన తల్లి దాగి ఉంది. క్రీస్తు యేసు దాసుడు పౌలు అనుచరుడైనటువంటి తిమోతి జీవితం వెనుకాల భక్తిపరురాలైనటువంటి తల్లి యూనీకి దాగి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే తల్లుల యొక్క ప్రార్థనలతో దీవించబడినటువంటి దైవజనులు, విశ్వాసులు అనేక మంది ఉన్నారు. యూదుల్లో లోగడ ఒక సామెత దాగి ఉందట. అన్ని చోట్ల తనకు ప్రత్యామ్నాయంగా దేవుడు మాతృమూర్తిని నిలిపి ఉంచాడట. అన్ని చోట్ల తనకు ప్రత్యామ్నాయంగా దేవుడట మాతృమూర్తిని నిలిపి ఉంచాడు అని యూదుల్లో లోగడ ఒక సామెత దాగి ఉంది. అయితే ఈరోజు మనం చెప్పుకుని పోయే మాట 3వ మాట. క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువ మీద పలికిన సప్త స్వరాలలో 3వ మాటను తెలుసుకుందాం. ఆ మాట ఆప్యాయతను, బాధ్యతను తెలియపరుస్తుంది, ఆదరణను తెలియపరుస్తుంది. ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం చదువుకుందాం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను. యేసు ప్రభుల వారు సిలువ వేసినప్పుడు అక్కడ తన శిష్యుడు, ప్రేమించినటువంటి శిష్యుని చూచి ఈ మాట చెప్తాడు. ఏమని? తన దగ్గర నిల్చున్నట్టు చూచి తన తల్లిని చూచేమో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని, శిష్యుని చూచేమో ఇదిగో నీ తల్లి అని చెప్పుట జరిగింది. అయితే మనం మరియమ్మ గురించి చెప్పుకుందాం. తన కొడుకులాగా ఆ తల్లికి కూడా వేదన, విచారం అనేవి ఏమి కూడా క్రొత్త కాదు. గాబ్రియేలు దూత దర్శించినప్పటి నుంచి ఆ తల్లి జీవితంలో కలవరాలే మొదలయ్యాయి. పెళ్ళి కాకుండానే తల్లిగా మారింది. అవునా కాదా? ఎవరు అర్థం చేసుకుంటారా ఆమెని? అంతేకాదు ఆమె దేవుని యొక్క చిత్తానికి లోబడిన విధానాన్ని చూస్తే మన ఒళ్ళు పులకరించక మానదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం గమనించినట్లయితే చాలా చక్కగా రాయబడి ఉంది. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక నేను. ఏమనిందావి? ఎప్పుడైతే దూత చెప్పినదో ఆ మంటున్న మాట, నేను ప్రభు యొక్క దాసురాలను, నీ మాట చెప్పునే జరుగునుగాక అని తల వంచిన స్త్రీగా ఉన్నది. ఇరుగు పొరుగు వారి యొక్క సూటుపోట్లు మాటలు పడలేక కాబోలు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి 3 నెలలు దాగి ఉంది. ఇంకా ఏం చేసిందో తెలుసా? వేళగాని వేళ ఆ మార్గ మధ్యలో నొప్పులు పడిన స్త్రీగా కనబడుతుంది.
పిల్లవాడిని పడుకోబెట్టడానికి సరైన గది ఆమెకి దొరకలా. ఒకవైపు తన బిడ్డను చంపడానికి హెరోదు మహారాజు ప్రయత్నిస్తూ ఉంటే నెలల పిల్లవాడిని ఎత్తుకొని దీర్ఘ ప్రయాణాలు చేసి సంవత్సరాల తరబడి దేశం కాని దేశంలో దాగిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఆమె అనుభవించిన వేదన అంతా ఇంత కాదండి, భయంకరమైన వేదన అనుభవించింది. ఈ వేదన ఆమెకేమీ క్రొత్త కాదు. అదే లూకాసు వార్త 2వ అధ్యాయము 34-35 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ 35వ వచనం చదవండి ఒకసారి. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఇక్కడ సిమియోను ప్రవక్త వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోను. దేవుని కృప పొందిన ఈ దయాప్రాప్తురాలికి ఆ దినాన ఆ మాటకి అర్థం తెలియకపోవచ్చు. ఖడ్గం ఎలా దూసుకెళ్తుందో తెలియదు, కానీ ఈ వేదన ఖడ్గం ఉందే అది ప్రాణాలు తీయలేదు, ప్రాణాలని నిలబెట్టలేదు, ప్రాణాలతో ఉండనివ్వదు, ప్రాణాలు తీయలేదు. అలాంటిది ఆ వేదన ఖడ్గం. అయినా ఆ తల్లి సిలువ ప్రక్కన నిలబడి చనిపోతున్నటువంటి తన పెద్ద కుమారుని చూస్తూ రావటం ఆమె యొక్క కడుపు కోతని ఎవరు కూడా భరించలేని స్థితి. అటువంటి కడుపు కోతతో ఆమె నిలబడి ఉంది. తన చేతుల్లో తప్పటడుగులు వేసినటువంటి ఆ చిన్నారి కాళ్ళకు మేకులు దిగగొడుతూ ఉంటే ఆ స్త్రీ చూస్తూ ఉంది. తను తీర ముద్దారిన ఆ చేతులకు మేకులతో విగగొడుతూ ఉంటే ఆ తల్లి చూస్తూ ఉంది. ఇంకా ఏం చేసిందో తెలుసా? తండ్రికి వడ్రంగి పనిలో సహాయం చేసిన వ్యక్తి అలసిపోయి పరిగెత్తుకొని తన తల్లి దగ్గరికి వస్తే తన కొంగుతో స్వేద బిందువులు తీసిన నుదురికి రక్తము కారుతూ ఉంటే ఆ తల్లి చూస్తూ ఉంది. ఎంతటి వేదనండి! స్నేహితులు లేరు, శిష్యులు కనిపించరు, తన జాతి అంతా అసహించుకుంటుంది, కానీ తల్లి మాత్రమే అక్కడే నిలబడి ఉంది. ఆమె హృదయపు లోతుల్ని ఎవరు చూడగలరు? తన హృదయపు లోతుల్లో ఉన్న బాధని ఎవరు తరిచి చూడగలం? ఎవరు చూడలేం. ఏడుపులతో బెడబబ్బులతో గుండెలు బాదుకుంటూ గగ్గోలు పెట్టే శోకం కాదు ఆమె శోకం. కానీ ఆమె నోటి నుండట ఒక్క మాట కూడా రాలేదని 4 సువార్తలలో ఎక్కడా రాయబడలేదు. ఈ 4 సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను గమనించినట్లయితే ఆ తల్లి నోటుకుండా ఒక్క మాట కూడా రాలేదట. చూస్తూ ఏడుస్తూ ఉంది. ఆమె హృదయ లోతుల్లో ఆవేదన పురుగు తొలిచినట్టు తొలిచివేస్తూ ఉన్న మౌనంగా భరిస్తూ ఉంది ఆ తల్లి. ఎక్కువ లోతున్న జలాలట ప్రశాంతంగా ఉంటాయంట. ఈ తల్లి కూడా ఆ రీతిగా నిలబడి ఉంది. గుండెలు పిండి వేసే ఆ దృశ్యాన్ని చూస్తూ కూడా మూర్ఛపోలేదమ్మా శ్రీ, మౌనంగా ఉంది. యోహాను ఒకవేళ ఈ తల్లి తట్టుకోలేదని అక్కడి నుంచి తీసుకొని పోవాలని అనుకొని ఉండవచ్చు, కానీ ఆమె అక్కడే నిలబడి ఉంది. తన సిలువకు తన కుమారుడి చేతులు ఎలా బిగగొట్టారో పాదాలు పాలిపోయి బిగిసిపోయిన దృశ్యాన్ని చూస్తూ నిలబడి ఉంది. తన కుమారుడు దాహము అంటున్న మౌనంగా ఉంది. ఆ దయనీయమైన స్థితిని చూస్తూ ఏడుస్తూ, కానీ ఒక్క మాట మాట్లాడాల. ఆమె మాట్లాడే ఆ క్షణాల్లో ఆయన యొక్క దివ్యత్వాన్ని భంగపరచలా స్త్రీ. దుఃఖాగ్నిలో మండుతూ నిశ్చలంగా నిలబడి ఉంది ఆ ప్రేమమూర్తి. అలాంటి స్త్రీ అయితే అలాంటి స్త్రీ మౌనంగా చూస్తూ తన కుమారుడికి సిలువ వేస్తుంటే ఆ సిలువ దగ్గరే నిలబడి ఉంది. ఎంత శోకం అనుభవించిందో కదా. మన ఇంట్లో మన కుమారులో, మన తమ్ములో, మన బంధువులో ఎవరైనా పరిచర్యకి వెళ్ళి మిషనరీ సేవ చేస్తూ హతసాక్షులుగా మారితే ఆ బాధ మనకి తెలుస్తుంది. ఆ తల్లి దుఃఖంలో మనం కూడా భాగస్థలం అవుతాం. అప్పుడు దాకా మనకు తెలియదేమో అంతగా వేదన పడుతూ ఉంది ఆ స్త్రీ. యేసయ్య కూడా ఏం చేశాడు? యేసు ప్రభులు వారు సిలువను మోసాడు. ఈయన సిలువను మోసి మనందరికీ కూడా చిన్న చిన్న సిలువలు మోయమని చెప్పాడు. అంటే ఏంటో తెలుసా? ఆయన శ్రమలో మనం అందరం కూడా పాలుభాగస్తులు కావాలి అని అర్థం. అంటే విమోచనము కోసం మండుతున్న హోమాగ్నిలో మనం కూడా చిన్న చిన్న సమిధులుగా మారాలి. ఆయన ఒక్కడే కదండి సిలువ మోసేది, మనము కూడా సిలువ మోసే వారంగా, క్రీస్తు గురించి ప్రకటించే వారంగా ఉండాలి అని ఆయన సిలువ మోసి ఆ శ్రమను అనుభవించిన వాడుగా ఉన్నాడు. అయితే ఇట్టి దుఃఖాన్ని మొట్టమొదటిగా అనుభవించిన స్త్రీ ఎవరైనా ఉన్నారయ్యా అంటే తల్లి అయినా మరియమ్మ. అందుకే యేసయ్య అంటున్న మాట,
అయ్యా ఇదిగో ప్రేమించిన శిష్యుడు, ప్రియ శిష్యుడు నిలబడి ప్రక్కనే ఉంటే ఆయన అంటున్న మాట, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యతను మనం గమనిస్తే యేసు ప్రభు ఈ యొక్క దాంట్లో ముందుగా తల్లి బాధ్యతను నెరవేర్చిన వాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. ఈయన పరిపూర్ణుడు, తన సంబంధాల విషయంలో బాధ్యతని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. జీసస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్, హీ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్, ఆల్ హిస్ రిలేషన్షిప్స్. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక పరిపూర్ణుడండి. ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. తన సంబంధ బాంధవ్యాల విషయంలో తన బాధ్యతని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఇది ఇంపర్ఫెక్ట్ మ్యాన్స్కి అర్థం కాదండి, అసంపూర్ణులకు అర్థం కాదు ఈ మాట. పరిపూర్ణుడు తల్లి బాధ్యతను నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు దేవునితోనైనను మనుషులతోనైనను ఎక్కడ ఆక్షేపణ లేకుండా ఆయన అన్ని విషయాలను చక్కబెట్టిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ఆ తల్లి మౌనంగా రోధిస్తూ రోధిస్తున్న తన తల్లి వాత్సల్యతను ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఏం చేశాడో తెలుసా? ఈ విధవరాలి భవిష్యత్తుకు తగిన కట్టుదిట్టమైన చర్య చేయాలి అని అనుకున్నాడు. అందుకే ఈ మూడవ మాట మనకు కనిపిస్తుంది, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి బాధ్యతను శిష్యునికి అప్పచెప్పిన వాడుగా ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. నిర్గమాకాండం 20:12 గమనించినట్లయితే, నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము అని వ్రాయబడి ఉంది అని దేవుడు రాసిన ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. తల్లి తండ్రిని ఏం చేశాడు? ఆయన తల్లిని సన్మానించిన వాడిగా ఉన్నాడు అని దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ప్రభు. అయితే ఇది ధర్మశాస్త్రమే కాకుండా కొత్త నిబంధనలో నిర్దేశించబడిన నీతి సూత్రంగా కూడా ఉంది. ఎఫెసీలు 6:1-3 ఒకసారి చదవండి. ఎఫెసీలు, పిల్లలారా ప్రభువునందు విధేయులయుండుడి, మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడువు అవుదువు అని రాయబడి ఉంది. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అయితే కొందరైతే ఇదేంటంటే వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులయుండుడి. నీకు మేలు కలగాలి అంటే నీ తండ్రిని తల్లిని నువ్వేం చేయాలో తెలుసా? సన్మానించాలి. అప్పుడే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. అయితే కొందరికి ఈ ఆజ్ఞకు వాగ్దానం జోడించబడిందని తెలియక తల్లిదండ్రులైన ముసలి వాళ్ళని వీళ్ళనేందులే మనం చూసేది, వీళ్ళకి డబ్బులు పెట్టడం దండగా అని చెప్పి ఏమీ పట్టినట్టు ఊరుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏం కలగదట? మేలు కలగదు. అంతేకాదు వీళ్ళు దీర్ఘాయుష్మంతులుగా జీవించరు అని రాయబడి ఉన్నది. అయితే చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మా మీ తల్లిదండ్రిని చూసుకో అన్నప్పుడు ఆ మాట మనకి ఇతరులు చెప్పడమే సిగ్గుచేటు. మనం చూసుకుంటే వాళ్ళు మనకి చెప్పరు కదా, ఇతరులు మనకు చెప్పారు అంటే అది మనకు సిగ్గుచేటే. అయితే ఈ బైబిల్లోని ఆజ్ఞలను ధిక్కరించి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? బైబిల్లో ఉన్న ఆజ్ఞను ధిక్కరిస్తారు. మనుషులు చెప్పే హితబోధనను కూడా లెక్క చేయని వారిని చూసి మనం ఏమి చేయలేం. వాళ్ళని చూసి జాలి పడాల్సిందే తప్ప ఆ తల్లిదండ్రులు నిర్భాగ్యులు అంతే. ఆ తల్లికి అలాంటి కొడుకులు కుమార్తెలు పుట్టకపోయినా మేలే. అయితే ఈ ఆజ్ఞకి వాగ్దానం జోడించబడిందని వీరికి తెలియని స్థితిలో జీవిస్తున్న వారుగా ఉన్నారు. అయితే యేసు ప్రభు కాలంలో కూడంట తల్లిదండ్రులని వృద్ధాప్యంలో పోషించడానికి ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఈ కాలంలోనే కాదండి, ఆయన జీవించిన కాలంలో కూడా యేసు ప్రభుని చూడటానికి, తల్లిదండ్రులను చూడటానికి ఇష్టపడిన వారు ఉన్నారు. తల్లిదండ్రులకు ఇంత గంజిపోయవలసి వస్తుందని అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తమ దగ్గరున్న డబ్బును కొర్బాను అంటారు. కొర్బాను అంటే అర్థం ఏంటంటే దైవార్పితం అని అర్థం. అంటే వాళ్ళు ఆ డబ్బుతో తల్లిదండ్రులను పోషించాల్సిన అవసరం ఇంకా లేదు. ఆ డబ్బును తీసుకొని దైవార్పితం దేవునికి సమర్పిస్తారు. ఆ డబ్బుతో తల్లిదండ్రులను పోషించాల్సిన కుమారుడు కుమార్తె ఆ డబ్బును తీసుకొని కొర్బాను అంటారు.
అందుకే యేసు ప్రభుల వారు ఈ విషయం తెలుసుకొని వాళ్ళని గద్దించిన వాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 11వ వచనం గమనించినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 11వ వచనములో, ఆయనను ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ఏ ప్రయోజనమగునని, అది నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దైవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియో చేయనీయక. ఏంటంట? ఏం చేశారు అక్కడ? కొర్బాను. తల్లిదండ్రులను చూడబడుతుందని ఆ డబ్బులను తీసుకొని దైవార్పితం, కొర్బాను, ఇది దేవునికి సమర్పించేశాం. ఇంకా వాళ్ళని ఎవరు ఏం అడగటానికి వీల్లేదండి. దైవార్పితం. ఈ విషయం తెలుసుకున్న ప్రభుల వారు గద్దించినట్టుగా మనకు కనబడుతుంది. అప్పట్లో ధనాన్ని కొర్బాను అన్న సాకులు చెప్పారు, కానీ ఈ రోజుల్లో ఇంట్లో డబ్బులు సంచులు పెట్టుకొని కూడా ఏం చేస్తున్నారో తెలుసా? తల్లిదండ్రులను చూడలేని వారుగా ఉన్నారు. ఆ తండ్రికో తల్లికో చిన్న అస్వస్థత వస్తే పట్టించుకోలేని వారుగా ఉంటున్నారు. ఆ తల్లిదండ్రుల పక్కన వాళ్ళ దగ్గరికి, అమ్మా నాకు బాగలేదని చెప్పి వాళ్ళని వీళ్ళని డబ్బులు బదులుగా తీసుకొని హాస్పిటల్లో చూపించుకున్న రోజులు మనకు ఈ దినాన కనబడుతూ ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది, ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడుగా వాడు మారుతాడు. చూడండి, 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం గమనించండి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడిగా మారుతాడు. తన స్వకీయులను, తన సొంత వాళ్ళను నువ్వు సంరక్షించకపోతే నువ్వు విశ్వాస త్యాగము చేసి అవిశ్వాసి కన్నా నువ్వు చెడ్డవాడివే. నీకును లోకస్తులకి తేడా ఏమీ లేదు. నీవు వాళ్ళు ఒకటే. నీ సొంత వాళ్ళని నువ్వు సంరక్షించకపోతే నువ్వు విశ్వాస త్యాగము చేసి అవిశ్వాసి కన్నా చెడ్డవాడిగా నువ్వు మారుతావు. జాగ్రత్త సుమి. విశ్వాసులారా, ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కలిగి జీవించాలి. అయితే బైబిల్ గ్రంథంలో మనం ఇంతాక తల్లిదండ్రులను సన్మానింపుము అని చదువుకున్నాం. సన్మానింపుము అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయండి. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, ఆ పాప వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రికి విధేయులుగా ఉండాలి. ఎదిగిన తర్వాత తల్లిదండ్రి బాధ్యతను స్వీకరించాలి. అంతేకాదు జీవిత కాలమంతా తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు కురిపించేవారుగా ఉండాలి. ఎవరినే రాయలేదండి బైబిల్ గ్రంథంలో. సన్మానింపు అంటే ఏదో షాలేసి సన్మానించడం కాదండి. సన్మానించడం అంటే నువ్వు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు వాళ్ళకు లోబడు, నువ్వు ఎదిగిన తర్వాత వాళ్ళ బాధ్యతలు స్వీకరించు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు జీవిత కాలం అంతా వారి మీద ప్రేమానురాగాలు కురిపించు అనే అర్థం. ఊరకనే సన్మానింపము అనే ఒక మాట చూసి నేను షాల్ తెచ్చి ఆ మదర్స్ డే రోజు షాల్ కప్పి సన్మానిస్తే సరిపోదు. అది కాదండి ఇక్కడ రాయబడినది. తల్లిదండ్రులను జీవితాంతం కాపాడాలి. అయితే ప్రభుల వారు తన తల్లి ప్రేమించిన విషయాన్ని, తనపై ఆమె కురిపించిన ప్రేమను, అపేక్షను ఆయన గుర్తు చేసుకొని తన తల్లిని శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. ఏమని అప్పగిస్తున్నాడో తెలుసా? ఈ తల్లిని నువ్వు కాపాడు, ఈ తల్లిని ముదిమి వరకు ఆమెను నిర్లక్ష్యం చేయబాకు అని చెప్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం, అక్క నుంచి కాదక్క, కింద నుంచి చదువు. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. నీ తల్లి ముదిమియందు, నీ తల్లి వృద్ధాప్యమందు ఆమెను నువ్వు నిర్లక్ష్యం చేయకము సుమి. అందుకే ఆయన తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పచెప్తూ ఉన్నాడు. ఈ తల్లిని ముదిమి వచ్చే వరకు నువ్వే కాపాడాలి. నా తల్లి బాధ్యతని నీకు అప్పచెప్తున్నా.
ముదిమి వరకు ఆమెని నువ్వు కాపాడు అని. అందుకే ప్రభువుల వారికి మనకు మార్గదర్శకంగా ఆ మాట చెప్తూ ఉన్నాడు. మాదిరిని ఉంచిపోయాడు. నేనే కాదు, నీవు కూడా నీ తల్లి ముదిమి వరకు ఆమెని నిర్లక్ష్యం చేయబాకు, ఆ తల్లిని కాపాడు అని. తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా? తల్లికి ఒక మంచి ఏర్పాటు చేసిపోయాడు. తల్లికి ఏం చేశాడు? మంచి ఏర్పాటు. కొందరైతే వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ మొక్కుబడిగా మనీ ఆర్డర్ రూపంలో డబ్బులు పంపిస్తూ ఉంటారు, అవునా? ఇప్పుడు ఫోన్పేలు వచ్చేసాయండి. ఫోన్పేల ద్వారా మనీలు వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభువు ఏం చేశారో తెలుసా? మరియమ్మను యోహానుకు అప్పగించడంలో ఆయనకున్న ముందు చూపు, ఆమెపై గల ప్రేమ స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈమెను నీ తల్లిలాగా చూసుకో అని యేసయ్య యోహాను మీద నమ్మకంతో చెప్పాడు. అంతేకాదు, వృద్ధాప్యంలో ఆ విధవరాలికి కావలసిన ప్రేమానురాగాలు యోహాను ఇవ్వగలడన్న నమ్మకం ఆయనకి కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఈ బాధ్యత ముఖ్యంగా యోహానుకు అప్పచెప్పడంలో ఆయన విచక్షణ బయటపడిందండి. ముందు చూపు కలిగిన వాడు మన తండ్రి, విచక్షణ కలిగిన వాడు మన తండ్రి. అందుకే బైబిల్ గ్రంథంలో యెషయా 52వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనం, ఆలకించుడి అక్క. 52వ అధ్యాయము 13వ వచనం అక్క, ఆలకించుడి. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. చాలక్క, ఏందంట? నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ఆయన ఈ దినాన ఆ సిలువలో కూడా ఆయన విచక్షణ కలిగి వివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పచెప్తున్న వాడుగా ఉన్నాడు. ఈ మాట అని దేవుడు ముందే యేసును గురించి ప్రవచనమిచ్చాడు. ఇక్కడ నా సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు అని ఆ మాట నెరవేరినదిగా ఉన్నది. ప్రభువుల వారు ఇద్దరి ప్రేమమూర్తులను ఒక చోట చేర్చారు. ఒకరికొకరు తోడుగా ఉంచిన వాడుగా ఉన్నాడు. అందుకే యోహానుకు తన తల్లిని అప్పగించిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువుల వారికి సొంత తమ్ముళ్ళు లేరా? ఉన్నారండి. అయినప్పటికీ ఆ టైంలో వారికి రక్షణ లేదంట. తర్వాత క్రీస్తు ప్రభువుల వారు చనిపోయే పునరుద్ధానుడైన తర్వాత రక్షింపబడిన వారుగా ఉన్నారు. అందుకే సొంత తమ్ముళ్ళకు కూడా తల్లిని అప్పచెప్పలా. తన ప్రియ శిష్యుడికి తల్లిని అప్పచెప్పిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఎవరికి లేని ధన్యత ఈ శిష్యుడికి ఉందండి. ఎవరికి లేని ధన్యత శిష్యుడికి ఉంది. చూద్దాం, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే ప్రభువుల వారు శ్రమలో ఉన్నప్పుడు ఆయనకి ఎవరు కూడా సహాయం చేయలే. ఒకప్పుడు లోకమే ఆయన వెంట వెళ్ళింది. ఇప్పుడైతే అత్యవసర సమయంలో ఆయన్ని ఏకాకి చేసి వెళ్ళిపోయారంతా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇవ్వండి, పాటలు పాడే సమయంలో అందరికీ అందించండి. ఇప్పుడైతే ఈ అత్యవసర సమయంలో ఆయన్ని ఏకాకి చేసి వెళ్ళిపోయారంతా. ఎందుకో తెలుసా? మానవ హృదయం బలహీనమైనదండి. ముఖ్యంగా శోధన, శ్రమ కనుచూపు మేరలో కనపడితే ఈ మానవుడు కుప్పకూలిపోతాడు. అయితే ఈ రానున్న ఈ విపత్తు గురించి ప్రభువుల వారికి ముందే తెలియదా? తెలిసే ఆయన ఏమి హెచ్చరించాడో తెలుసా? శిష్యులందరినీ, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉన్నది. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు అనే మాట చెప్పినప్పుడు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం, యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు అన్నాడు. అలాగే అక్క 35వ వచనం చూడు, పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి.
యేసు ప్రభుల వారు ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు అంటే పేతురు అంటున్నాడు, అయ్యా నేను చావవలసి వచ్చినా కూడా, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరగను అని చెప్పనయ్యా అని ఆయన అనగానే అందరూ కూడా ఆ రీతిగానే ఓకే అలాగే మేము కూడా అలాగే అన్నారు కదా. అయితే ప్రభువుల వారికి తెలుసు వీళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోతారని, వీళ్ళందరూ నేను తెలియను అని చెప్తారని ఆయనకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఆత్మశుద్ధమే కానీ వారి శరీరం బలహీనమని ఆయనకి తెలుసు. అందుకే శిష్యుల మీద ఆయనకి ఏ కోపము కూడా లేదు. వాళ్ళందరూ ఆయన ఎందుకు విడిచి వెళ్ళిపోయారో తెలుసా? ప్రభువుల వారు ఎందుకు అభ్యంతరపడెదరు, నన్ను చూసి మీరంతా అభ్యంతరపడెదరు అని ఎందుకు అన్నారో తెలుసా? ఆయన శిష్యులమని చెప్పుకోవడం, ఆయనతో ఉండడం వాళ్ళకి నామూషి అనిపించింది. చాలామంది అనుకుంటూ ఉంటారు, చర్చికి వెళ్ళాలంటే సిగ్గుచేటు, బైబిల్ పట్టుకుని వెళ్ళాలంటే సిగ్గుచేటు, మేము క్రైస్తవులం అని చెప్పుకోవడమే సిగ్గుచేటుగా బ్రతుకుతున్నారేమో జాగ్రత్త. మనుషుడు మిమ్మల్ని చూడకపోవచ్చు కానీ పరలోకమందున నా తండ్రి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. నువ్వెవరో తెలుసా? క్రీస్తు బిడ్డవే. నువ్వెవరో తెలుసా? ఆయన సాధనానివి. నువ్వెవరో తెలుసా? ఆయన పరిచారకుడివి. నేను క్రైస్తవుడినా అని చెప్పుకోవడంలో నామోషి ఉండకూడదమ్మా, ఆయన బిడ్డలం మనం. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా? నామోషి ఏర్పడింది. నేను ప్రభువుల శిష్యుడినని, ఇంకా ఏంటి ఆయన శిష్యులని చెప్పుకోవడం, ఆయనతో ఉండటం వాళ్ళకి నామోషి అనిపించింది. ఇది మానవ సహజం, మానవునికుండే సహజమైన గుణం ఇది. అయితే అసలు కారణం ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి చెప్తానండి, శ్రద్ధగా వినండి. యేసు ప్రభువుకు ముడివేసిన ఆ పరిశుద్ధ పరలోకపు బంధాన్ని ప్రభువుల వారు వదులు చేశారు. క్రీస్తుకు శిష్యులకున్న బంధాన్ని ఆ దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? వదులు చేశాడు. ఎందుకంటే ఆయన ఆ రోజు వాళ్ళందరూ తిరస్కరించాల్సిన సమయం అది. ఆనాటి భారాన్ని క్రీస్తు ఒంటరిగా మోయడం తండ్రి చిత్తం. ఆయన ఒక్కడే మోయాలా భారం. పాపం పట్ల దేవునికి ఉన్న రోషంతో యేసు ఒంటరిగా పెనుగులాడాలి. ఆ దినం కడతీర్చాలి. ఆ రోజుని ఆయనకి ఆసరాగా తోడుగా ఎవరు ఉండకూడదు, స్నేహితులు ఎవరు ఆయనకి సహాయం చేయకూడదు. ఇది దేవుని నిర్ణయం. అందుకనే ప్రభువుల వారు ఆ పరలోకపు తండ్రికి బిడ్డలకు ఉన్న పరిశుద్ధ పరలోకపు బంధాన్ని వదిలి చేశాడు. అందరూ వదిలి వెళ్ళిపోయినా ఆయనను ఎవరు వెంట పెట్టుకొని ఉన్నారో తెలుసా? యోహాను తన ప్రియ శిష్యుడు ఆయనతోనే ఉన్నాడు. ఇది ఎంత ధన్యత అండి. అందుకే యోహాను ప్రియ శిష్యుడికి ధన్యత కలిగినది. పిలాతు తీర్పు సమయంలో ఒకవేళ యోహాను లేకపోవచ్చేమో, కానీ సిలువ దగ్గర చేరి తన శిష్యత్వాన్ని నిరూపించుకున్నవాడే యోహాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మానవపరమైన బలహీనతల వలన అప్పుడప్పుడు మనం కూడా తప్పిపోతూ ఉంటాం, ఆయన దగ్గర నుంచి జారిపోతూ ఉంటాం. ఏం చేశాడు ఈయన? చర్చికి వస్తున్నాం, స్వస్థతలు కలగలేదు, చర్చికి వస్తున్నాం, మా రోగాలు పోలేదు అని తప్పిపోతూ ఉంటారు. ఆయన్ని వదిలి దిగజారిపోయే స్థితిలో మీరు ఉంటున్నారేమో, జాగ్రత్త. స్వస్థతల కోసం కాదమ్మా మీరు వచ్చేది. మీరు మందిరానికి దేనికి రావాలో తెలుసా? ఈ ఆత్మకు రక్షణ కోసం. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఆ పరలోక రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవడానికి రావాలి తల్లి. అందుకే హబక్కుకు ఒక మాట అంటాడు, అంజీరపు చెట్లు పూసినా ఏమీ లేకపోయినా యెహోవా ఎంతో ఆనందిస్తా. యోబుకు కలిగిన అనారోగ్యత మనకు కలిగిందా? ఒంటి నుండి కురుపులు కలిగినటువంటి యోబు అంటున్న మాట, నేను దేవునిలోనే జీవిస్తా, ఆయనతోనే ఉంటా అన్నాడు. రోగం వస్తే మందిరం, రోగం పోతే మందిరం, రోగం ఉంటే ఇల్లులా జీవిస్తున్నావు. జాగ్రత్త. రోగాల కోసం ఏర్పడిన మందిరం కాదు ఈ మందిరం. నీ ఆత్మకు రక్షణ కోసం ఏర్పడిన మందిరం ఈ మందిరం. దేనికొస్తున్నావు మందిరానికి? స్వస్థతల కోసమా? లేకపోతే నీ ఆత్మీయ జీవితానికి రక్షణ కోసం వస్తున్నావా మందిరానికి? అయితే ఇక్కడ కూడా అందరూ తప్పిపోయారు, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు ఆయన్ని, అందరూ దాటి వెళ్ళిపోయారు. అయినా ప్రభువుల వారు వాళ్ళందరినీ స్వీకరించిన వారుగా ఉన్నాం. మనం కూడా ఆపదలో, మానవ నైజం ఏంటంటే, మనకు ఆపదలో ఎవరైనా సహాయం చేయకపోతే వాడు మళ్ళీ తిరిగి వచ్చినాక మనం అనే మాట, ఏం మొహం పెట్టుకొని వచ్చావురా ఎడకు, నువ్వు నాకు ఆపదల్లో సహాయం చేయలేదు, నువ్వు ఇప్పుడు దేనికి వచ్చావు నా దగ్గరికి అంటారు.
కానీ మన తండ్రి మనల్ని సృష్టించిన వాడు, మనం ఎలా నిర్మితమైనమో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మటుకు ఆ మాట అనలేదండి. ఏం చేశాడో తెలుసా? వాళ్ళని తిరిగి చేర్చుకున్నవాడుగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. మనం ఎంత దూరం వెళ్ళినా మనము తిరిగి రావాల్సినానికి, ఆయన దగ్గరికి రావటానికి సందేహపడాల్సినటువంటి అవసరము లేదు. అయితే ఆయన మనల్ని చేర్చుకోవడమే కాకుండా ఇంటి బాధ్యతనంతా మనకు అప్పచెప్తాడు. సంఘ బాధ్యతను అప్పచెప్తాడు. నిన్ను చేర్చుకొని నీకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యతను నెరవేర్చే స్త్రీగా మనము ఉండాలి. అయితే యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయండి. ఒకటి బాధ్యత, 2 నిర్వహణ. ఏంటి అంటే పరలోకపు తండ్రి యొక్క పరిచర్య చేయుట, భూలోక తల్లి యొక్క బాధ్యతను నిర్వహించుట. ఈ 2 పాత్రలు ఆయన చేసిన వాడుగా ఉన్నాడు. ఈ రెండింటి మధ్య సమతూకాలు ఉన్నాయి. దేనిని కూడా ఆయన నిర్లక్ష్యం చేయలా. అయితే నేటి దినాలలో సేవకులను గమనించినట్లయితే వీరు ఏం చేస్తారో తెలుసా? కుటుంబ సంరక్షణను పక్కన పెట్టేసి, కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టి వీళ్ళు మేము గొప్ప సేవకులమండి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది సేవకులు ఏం చేస్తారో తెలుసా? కుటుంబమే మాకు సర్వస్వం అని చెప్పి సేవను నిర్లక్ష్యం చేస్తున్న వారుగా ఉన్నారు. వీళ్ళు 2 బాధ్యతల మధ్య సమతూకం లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రభువుల వారు మనకు మార్గదర్శిగా, ఆయన ఒక మాదిరిగా 2 బాధ్యతలు, పరలోకపు తండ్రి చెప్పిన పరిచర్యను చేశాడు. ఈ భూలోకంలో తల్లి యొక్క బాధ్యతను నిర్వహించి 2 మధ్య సమతూకమును ఏర్పరిచిన వాడిగా ఉన్నాడు నా తండ్రి. ఎంత గొప్పవాడండి మన దేవుడు. ఆయన మనకు మాదిరిని ఉంచిపోయాడు. అందుకే తల్లిని విడిచిపెట్టకుండా తల్లికి ఒక ఏర్పాటును ఏర్పరిచి తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పచెప్పిన వాడుగా ఉన్నాడు. శిష్యుడు ఏం చేశాడో తెలుసా? తల్లిని వెంట పెట్టుకొని అనేక చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటించేవాడట. ఎక్కడికి వెళితే ఆ యోహాను మరియమ్మను తీసుకుని వెళ్ళేవాడంట. అలా వెళ్తూ ఎఫెసు ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ తల్లి అక్కడే చనిపోయి సమాధి చేయబడినది అని చారిత్రక గ్రంథాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఎంత గొప్పవాడండి మన దేవుడు. తల్లి పట్ల బాధ్యతను నిర్వర్తించాడు. తల్లి పట్ల ప్రేమను కలిగాడు. తల్లి పట్ల ఆప్యాయతను కలిగాడు. శిష్యుడికి బాధ్యతను అప్పచెప్పిన వాడుగా, తన బాధ్యతను మరవని దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ తల్లికున్న కొన్ని గుణలక్షణాలు చెప్పి నేను ముగించి వేస్తాను. అమ్మ మాటట బంగారు మాట. ఒక చెరువు గట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని నివసిస్తూ ఉందట. గూడు కట్టుకొని ఆహారానికి వెళ్తూ తన బిడ్డలకి చెప్పిందంట, నానా తొంగి చూడబాకండయ్యా, తొంగి చూస్తే మీరు పడిపోతారమ్మా, శత్రువు వచ్చి మిమ్మల్ని అపహరించుకుపోతాడు, మీరు జాగ్రత్త అని చెప్పిందంట. తల్లి ఆహారానికి వెళ్ళంగానే ఈ పక్షులు, పిల్ల పక్షులు ఏం చేశాయో తెలుసా? తొంగి చూస్తూ ఉన్నాయంట. తొంగి చూస్తూ జారీ చెరువులో పడిపోయాయంట. పడిపోగానే ఏం జరగద్ది? చచ్చిపోయాయంట. అమ్మ మాట మీరితే, అమ్మ బంగారు మాట మీరితే మరణం. తల్లి మాట బంగారు మాట. కడుపులో పెట్టుకొని కాపాడద్దు నీ తల్లి. నిన్ను 9 మాసాలు నిన్ను మోసింది. ఆమె నిలబడినా, కూర్చున్నా, పండుకున్నా నీకు ఏమి కాకూడదని చెప్పి ఆ తల్లి కాపాడుకుంటూ ఉంటుంది. అమ్మ అనురాగం, మమకారం ప్రపంచంలోకి మీరు రాకముందు, వచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాపాడద్దు నీ తల్లి. నీ ఉన్నతి కోసం మార్గాన్ని నిర్దేశించే ఏకైక ప్రేమమూర్తి నీ తల్లి. ఇంకోటి ఏం చెప్పనా? నీకు జన్మనిచ్చింది అమ్మ. 9 మాసాలు మోసి రక్తపు ముద్దగా ఉన్న నీకు ఒక ఆకృతినిచ్చి, రక్త మాంసాలు పంచిపెట్టి, తన ఆయువుని నీకు ఊపిరిగా పోసి, తన పేగుబంధాన్ని నీకు ప్రేమగా పెనవేసి, ఇంకా ఏం చేసిందో తెలుసా? తన ప్రాణాన్ని పణంగా పెట్టి పురిటి నొప్పుల బాధను ఏం చేసిందో తెలుసా? పంటు బిగువున భరిస్తూ మృత్యువుతో పోరాడి మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చింది అమ్మ. అందుకే అన్నారు మాతృదేవో భవ అని. వరకనే అనలేదండి. ఆ తల్లి చేసిన త్యాగం అంతా ఇంత కాదు. తనకు రక్తం పంచి ఇచ్చింది. నీ ఆరోగ్యం కోసం ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? నువ్వు అందంగా పుట్టాలని, నువ్వు ఆరోగ్యంగా పుట్టాలని తనకి డాక్టర్ చెప్పినవన్నీ తినింది తల్లి. సూది అంటే భయపడి
భయపడే తల్లి నీ కోసం ఇంజక్షన్లను ఇష్టంగా వేయించుకుంది తల్లి. చేదు మందు అంటే భయపడే తల్లి నీ కోసం చేదు మందుని మింగింది తల్లి. అలాంటి తల్లి. అందుకే దేవుని సృష్టికి ప్రతి సృష్టి చేసే అద్భుతమైన శిల్పి ఎవరైనా ఉన్నారాయా అంటే అమ్మా. నీ అవసరాలు తీర్చేది అమ్మ. నీకేం కావాలో తనకు తెలుసు. నీ ఆకలి తీర్చేది అమ్మ. నేను కంటికి రెప్పలా కాపాడేది అమ్మ. నీకు మాట నేర్పింది అమ్మ. నీకు నడక నేర్పింది అమ్మ. అమ్మ ఒక మనస్తత్వ శాస్త్రవేత్త. అమ్మ ఒక డాక్టర్. అమ్మ ఒక వ్యక్తిత్వ వికాస శిక్షకురాలు. అమ్మ మొదటి గురువు. అందుకే పాఠాలలో అమ్మ మొదటి దైవము అని బడి పాఠాలలో రాయబడి ఉంటుంది. అమ్మ ఒక బ్యూటీషియన్. నువ్వు చక్కగా ఉండాలని చక్కని జడలు అల్లద్ది, చక్కని క్రీములు పూసద్ది. అమ్మ ఒక ఫిజియోథెరపిస్ట్ అండి. అమ్మ నువ్వు పుట్టిన తర్వాత నీ ఒంటికి నలుగు పూసి నూనె పోసి నీ మొక్కును సొట్ట మొక్కును సరిగ్గా దిద్ది నీ కండరాలను దిద్ది నిన్ను ఒక ఫిజియోథెరపిస్ట్ అమ్మ. సేవకురాలు అమ్మ. ధైర్యం నింపుతుంది అమ్మ. నీకు మార్గదర్శి అమ్మ. నీ కెరీర్ గైడ్ అమ్మ. నీకు సందేహాలను నివృత్తి చేసేదే అమ్మ. నీకు రోల్ మోడల్ అమ్మ. ఇంకోటి చెప్పనా, నిస్వార్థపరురాలండి. ఏ స్వార్థము లేని స్త్రీ. నీ దగ్గర అన్నీ ఉంటే అందరూ వస్తారు, కానీ తల్లి మటుకే నీ పక్కన ఏమున్నా లేకపోయినా నిలబడేది అమ్మ. యేసుప్రభుల వారిని అందరూ వదిలి వెళ్ళిపోయారు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. అన్నీ చూసినా అందరూ వదిలి వెళ్ళిపోయినా నిస్వార్థపరంగా నిలబడినది అమ్మ. నీ కోసం బ్రతికేదే అమ్మ. భర్త చనిపోతే ఎవరి కోసం బ్రతుకుతున్నావమ్మా అంటే నా బిడ్డల కోసం అన్నది. నీ కోసం బ్రతికేది అమ్మ. అందుకే ఇటువంటి తల్లి కోసం అమెరికాలో ఒక స్త్రీ అన్నా జార్విస్, ఒక 10 నిమిషాలు ముగిచ్చేసేస్తాను. అన్నా జార్విస్ అనే పశ్చిమ వర్జీనియాకి చెందినటువంటి స్త్రీ ఈ తల్లికి గుర్తింపు రావాలి అని చెప్పి ఆమె జన్మలోకి వచ్చి నన్ను కన్నా ఈ తల్లికి గుర్తింపు రావాలి అని ఎంతగానో పోరాడిన స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. అయితే ఏమేం చేసిందో తెలుసా, ఆమెకి తల్లికి 13 మంది పిల్లకాయలు ఉంటే 13 మంది పిల్లల్లో 9 మంది టీబీ వ్యాధితో చచ్చిపోతారు. ఆ తల్లి చనిపోతే అల్లాడిపోయింది, కుమిలిపోతే ఇదంతా కుమార్తె అన్నా జార్విన్ చూస్తూ ఉందట. ఇంకా మిగిలిన 4 పిల్లల్లో ఉండగా ఆ తల్లి కూడా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ అన్నా జార్విన్ ఏం చేసిందో తెలుసా, ఈ తల్లి నన్ను కన్న తల్లికి గుర్తింపు రావాలి, ఈమెకు ఒక జాతీయ దినంగా ప్రకటించాలని చెప్పి ఎంతగానో పోరాడిన స్త్రీగా ఉంది. అందుకే మే నెల 2వ తేదీ 2వ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే, మాతృదినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. అందుకే ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. వృద్ధుల వృద్ధి సంరక్షణ చట్టం 2007 ఒకటి వచ్చిందండి. ఈ చట్టం ఏం చెప్పొద్దో తెలుసా, మీ తల్లిదండ్రులు బిడ్డలు చాకపోయినా, బిడ్డలు మిమ్మల్ని చూడకపోయినా మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు. మీకు పోషణ మీకు ఏమి పెట్టకపోయినా మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు అని ఈ చట్టం చెబుతుంటే, ఎన్ని చట్టాలున్నా తల్లిదండ్రులట తమ బిడ్డల మీద ప్రేమ నమ్మకంతో వాళ్ళు కోర్టులను ఎవరు కూడా ఆశ్రయించడం లేదని ఒక సర్వే చెప్పిందంటండి. ఆ సర్వేలో ఏం తెలిందో తెలుసా, ఎన్ని కోర్టులున్నా ఈ తల్లిదండ్రులు కోర్టు మెట్లు ఎక్కట్లేదు బిడ్డల మీద ప్రేమ నమ్మకంతో. అలాంటి ప్రేమ కలిగిన తల్లిదండ్రులు. అయితే లాస్ట్ మాట ఒక మాట చెప్పి ముగించి వేస్తాను. మా పెదనాన్న ఇప్పుడే సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు, అయిపోయింది. అమ్మ ప్రేమ కన్నా మిన్న అయిన ప్రేమ క్రీస్తు ప్రేమ. అందుకే యెషయా గ్రంథం 49:15 వచనంలో ఒక మాట రాయబడి ఉంది, స్త్రీ తన చంటి బిడ్డను మర్చుదురు కానీ నేను మటుకు నిన్ను మరటు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. అది మరువజాలని ప్రేమ, మారని ప్రేమ, డంబము లేనిది, మత్సరపరని ప్రేమ. అందుకే యేసయ్య తల్లిని శిష్యుడికి అప్పచెప్పిన వాడిగా, తల్లి అంటే సంఘం, ఈ సంఘాన్ని శిష్యుడికి అప్పచెప్పాడు. జాగ్రత్తగా చూసుకో అని. కాబట్టి సంఘంలో ఉన్న మనమంతా కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలని, క్రీస్తు చూపిన మాదిరిని మనమందరూ కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనుల వారికి ప్రభు పేరిట వందనాలు తెలుపుతూ ఉన్నాను.